మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ప్రాణాలు పోయినా అక్కడ ఎంత నరకం పడ్డాం. అక్కడ లైఫ్లో ఎందుకు దేవుడా మాకు ఇలా బాధ పెడుతుందని ఎంత నరకం పెట్టిసి అడిసేసి ఆ ఊపిరి అందకంట హార్ట్ అటాక్ వచ్చేసి చాలా మంది చనిపోతారు. కుమ్ములాట్లాగా అయిపోయి వాళ్ళు కూడా అట్లా డోర్ వేస్తారు, కాలేసి మీద పడిపోయినా మేము మనుషులకి ఏడు సారకాలు లేవండి. పెట్టిన అలా తోసేసి తొక్కిసి అలా అడిసేసారు. అక్కడ నీళ్ళు తప్పలేదు సార్. జనాలకి చచ్చిపోండ్రు. ప్రాణం పోయినా బాధ ఉంటుంది ఎవరికైనా. పడిపోయేటయ్యా నాకు తెలియదు, మరి తెలియకపోతే ఎట్టుకెళ్ళి బయట వేసుకున్నాను. అప్పుడు గుర్తొచ్చింది అంబులెన్స్ పెట్టరా. పలాసలో జరిగినటువంటి ఈ సంఘటనలకి ఒక్కసారిగాను యావత్ ప్రపంచమంతా, యావత్ దేశమంతా కూడా ఒక్కసారి ఉలికిపడే పరిస్థితి ఉంది. అయితే ఏదేమైనప్పటికీ కూడాను రాజకీయాలకు అతీతంగాను అన్ని పార్టీల వారు కూడాను ఇక్కడికి వచ్చి పరామర్శించడం జరుగుతుంది. ఏం జరిగింది? ఊరికెళ్ళాను. జనాలందరూ ఏంటంటే నాకు రాడ్లు ఇరుక్కున్నాయి, కరెంట్ కాల్ 10 గంటలకు వెళ్ళాం, 11 గంటలకి దర్శనాలు కానీ వెళ్ళాం. లైన్లో మధ్యలో జనాలు చేయలేదు. జనాలు ఆ రాడ్డు పైన రాడ్లు ఇరుక్కున్నాయండి. ఆ రాడ్లు ఇరిగిపోవడం కాలు పైన వచ్చి పడిపోయినాయి. గుడికి వెళ్ళామండి. గుడికి వెళ్తే దర్శనం చేయడానికి ఇలా జనాలు మీద నుంచి వచ్చేసారండి. వచ్చి కానీ అలాగ ఆటోకి వచ్చేసింది. చాలా జనం చనిపోయింది. అది న్యాయమే అన్న. ఎంత కష్టం బాధండి. అది లైఫ్లో ఎప్పుడు అలా జరగలేదు. ఇది ఫస్ట్ టైం చూడండి. ఏ పోలీసులు లేరు, ఎవ్వరు లేరు అక్కడ. ఎంత కష్టం. అమ్మ నాన్న పిలిచిన ఎవరు చేశారు కాదు. ప్రాణాలు పోయినా అక్కడ ఎంత నరకం పడ్డాం. అక్కడ గుండె ఆటో వచ్చింది. దేవుడు కాపాడింది. చాలా జనం చనిపోండి సార్. లైఫ్లో ఎందుకు దేవుడా మాకు ఇలా బాధ పెడుతుందని ఎంత నరకం పెట్టిస్తుంది. లైఫ్ ఇదే ఫస్ట్ టైం సార్. వారు చేసినట్టు ఎవరు ఎలా లేదు. అంటే మేము గుడి నుంచి పైకి వెళ్ళిన తర్వాత మీద నుంచి జనాలు అలా తొక్కుకొని మీద తొక్కుకొచ్చి అడిసిస్తారు. అడిసేసి ఆ ఊపిరి అందకంట హార్ట్ అటాక్ వచ్చేసి చాలా మంది చనిపోతారు. ఇది రాంగ్ సార్. యూ లైక్ లాంగ్ కదా సార్. చాలా ఇది ఫస్ట్ టైం. ఎప్పుడు ఇలా జరగలేదు. మేము ఎంత గుడికి వెళ్ళాం, ఎన్నికి వెళ్ళినా ఎప్పుడు ఇలా ఫస్ట్ ఇదే జరిగింది. జనాలు చాలా జనాలు నరకం పడ్డారు అక్కడ. ఏ పోలీసు లేదు, ఎవ్వరు మాకు దిక్కు లేరు అక్కడ. ఒక్కసారి తోపుకు వచ్చేసారు. చాలా జనం అక్కడ. ఒక్క దారి, ఇంకా వేరే దారి లేదు. ఆ మీద కుమ్ముకొని అలా తొక్కుకొచ్చి మేము కింద ఉండిపోను సార్. తొక్కొచ్చేసారు. అటు చాలా మంది చనిపోండి సార్. కష్టం బాధ అలకైనా అంత కష్టం ఉంటుంది. అది న్యాయమైన ఎప్పుడు ఎలా జరగలేదు. ఎంత బాధ. ఏ లైఫ్లో మేము ఇలా చూడలేదు. ఎందుకంటే ఒక ఆడపిల్ల ఒక అమ్మ నాన్న పంపించిన వాళ్ళకి ఎంత బాధ వేస్తుంది. అమ్మ నాన్న ఎంత అమ్మ గుడికైనా జాగ్రత్త అని చెప్తారు చాలా మంచి. కానీ ఎందుకు ఇలా జరిగింది అర్థం కాదు. అప్పటికే గుడి మూతెట్టేసిన గుడి మూత పెట్టేశారు. పెట్టి అలా తోసేసి తొక్కిసి అలా అడిసేసారు. కానీ అమ్మ అసలు నీళ్ళు లేకపోతే కొబ్బరికాయ నీళ్ళతోని కొడితే అప్పుడు తాగినాం సార్. అవి కొద్దిగా ఉంటుంది కదా కొబ్బరి నీళ్ళు. అక్కడ నీళ్ళు తప్పలేదు సార్. జనాలకి చచ్చిపోండ్రు. ప్రాణం పోయినా బాధ ఉంటుంది ఎవరికైనా. మేము వెళ్ళామండి. మేము కూడా అక్కడికి వెళ్ళామండి. అక్కడికి వెళ్ళాము. మీద నుండి వెనక నుండి తోపు అయ్యేసరికి మేము కింద ఉన్నాము. వాళ్ళ మీద వచ్చి మాకు పడిపోయేసరికి మాకు గుండెలు ఆరసారం ఏంటి తెలియలేదు. అంతలో మా తోటకోట్లకి గుండె ఆటలాగా వచ్చింది. ఈమెకి మేము
అంబులెన్స్ మీద తెస్తామనేసరికి అప్పటికి ఇంకేటి రాలేదండి. అలాగే ఇక్కడ ఉంచినాం. ఇది నాకు తాగడానికి కూడా ఇక్కడ నీళ్ళు లేవండి. అలాగే ఇంటికి చుట్టుపక్కల ఈ పక్క గజాలు ఇరిగిపోయి, ఈ పక్క ఇది అయిపోయి, అలా కుప్ప కూలిపోయినట్టుగా అయిపోయినమాట. అక్కడ బందోబస్తు ఎవరు లేరండి, ఎవరు లేరు. ఒక్కొక్కరికి కూడా వగలడానికి లేదు. అట్టుండి జనం ఇట్టుండి జనం మొత్తము ఓపులాట అయిపోయి సుమారు ఏ సమయం 12-11 టైంలోనండి. అక్కడ మేము వెళ్ళేసరికి మా ఇంటికాడ మేము బయలుసరికి 9-10 అయిపోయింది. మేము అక్కడ చేరేసరికి 12-11 అవుతుందండి. ఆ టైంలో సరిగ్గా ఎంతమంది వచ్చి ఉండొచ్చు సుమారు జనం అంటే చెప్పలేము, వేల సంఖ్యలో ఉన్నారండి. వేల సంఖ్యలో ఉన్నారు. ఒకళ్ళు ఇద్దరని ఇంతమంది అని మేము అనలేము. ఇదనట్టుగా ఒక వేల సంఖ్యలో ఉన్నాం. కసిన జనం కాదు, చాలా జనం ఇదనట్టు. ఆ పెద్ద తిరుపతిలోన జనం ఎంత ఉన్నారో దానికంటే డబుల్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ దగ్గర కదా దేవుడు అనుకొని వెళ్ళారు, కానీ ఇలాగా సడన్గా ఇలాగ అవుతుంది. వాళ్ళు పెట్టినారు మంచిది దేవుడిది, కానీ ఏంటంటే 2 పక్కల సెక్యూరిటీలకి అవులకు పెట్టేసి కొంచెం పోలీస్ బందీ ఎట్టేసి ఒక్కొక్కరికి ఒగులు పెట్టుకుంటే ఎంత ప్రమాదం జరగకపోతుంది. ఎవరి మట్టుకలు తోసుకొని ఆతృతగా మేము వెళ్ళిపోయి బయట దర్శనాలు చేసుకుందామని మా ఆతృతకు మేము వెళ్ళిపోవడము. వాళ్ళు వెంటనే డోర్ వేస్తారు మాట. ఎక్కువ జనం వాళ్ళు కూడా ఈ ప్రజలకు తట్టుకోలేకపోండి, జనంకి కుమ్ములాట్లాగా అయిపోయి వాళ్ళు కూడా అట్లా డోర్ వేస్తారు. కాలేజీ మీద పడిపోయినంటే మేము మనుషులకి ఏటి స్వారకాలు లేవండి. ఏటి అక్కడ జరిగిందో ఏటి బుర్ర కూడా ఎక్కట్లేదు. అదే టెన్షన్. ఒక్కొక్కరికి వాళ్ళు అమ్మ అమ్మ అనుకుని ఆ అరుపులు, వాళ్ళ ఒక్కొక్కరికి కాలులకి అన్నిటికి దెబ్బలు తగలము ఆ టెన్షన్లోనే అయిపోయింది. అది జరిగింది. వెంటనే తర్వాత ఎక్కడ లేని వల్ల సాయి చర్యలు అంటే ఇగో అంబులెన్స్లో వచ్చినాయి. వచ్చేసి అందరికి ఎక్కించుకొని తీసుకెళ్లారు మాట. అక్కడ ఉన్న వాళ్ళకి అందరికి ట్రీట్మెంట్ అంతా బాగా చేస్తుంది, పర్వాలేదు, బాగుంది. మేము దర్శనంకి వెళ్ళిపోయాం సార్. దర్శనంకి 5 రోజులు వెళ్ళిపోయాము. దర్శనం చేసుకొని వచ్చాము. వచ్చినలో తొనిపేసినలోటు ఒకసారి తీసేగానే ఆయన తోపులాట్లోటు తోసేసారు. నాకు కాపాడండి అంతే. ఆవిడ ఎత్తలేదు, ఎవరు రాలేదు. తర్వాత అన్న పడిపోయేటయ్యా నాకు తెలియదు. మరి తెలియకపోతే ఎట్టుకెళ్ళి బయట వేసి ఉన్నాను. అప్పుడు గుర్తొచ్చింది అంబులెన్స్ బండి రాని. నాకు తెలియదు. మేము 20 మంది వచ్చాం మా ఊర్లో మా ఆటోల మీద. వాళ్ళ మనిషి ఒక్కడ అయిపోయాం. మా 5 ఒక్క చెల్లె. అసలు ఒక్కసారి ఎలా జరిగింది? మరి నాకు తెలియలేదు. తొనుకు తీసిన లోటు అంతమంది ఒకసారి అయిపోయింది సార్. అయిన లోటు తోపులాట్లోటు మనిషి మీద మనిషి ఎలా పడిపోయామో తెలియలేదు. దర్శనం చేసాం మేము. దర్శనం చేసి వస్తుంది. మాది ఇచ్చాపురం దగ్గరే దారంపురం మండలం దాయి. మీతో పాటు ఇంకా మీ వాళ్ళకి ఎవరైనా దెబ్బలు తగిలిన 2 రోజులకి ఎక్సర్కి వెళ్ళాలి అలా.